బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస భూకంపాలు ఇటు ప్రపంచాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఎటువంటి పరిణామాలు చూసామో మనకు గుర్తుందిగా. ఇప్పుడు ఇండోనేషియా వంతు. ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. 4 గంటల్లోని 2 భూకంపాలు అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా 5.5, 4.6 తీవ్రతతో 5.5 తీవ్రతతో ఒకటి, 4.6 తీవ్రతతో ఇంకొక భూకంపం అక్కడ నమోదైంది. ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. వణికిపోతున్నారు తీర ప్రాంత ప్రజలు. 10 ఐలాండ్లు ప్రజలకు సంబంధించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, గత సెప్టెంబర్లో కూడా 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సునామీ నుంచి బయటపడ్డారు జపాన్ వాసులు. గుర్తుందిగా నిన్న ఎటువంటి పరిణామము. బాబా వంగ జోస్యంతో వణికిపోయారు జపాన్ వాసులు. 5వ తారీఖు అంటే చాలు హడలెత్తిపోయారు. అయితే అక్కడ సునామీ లేదు, ఏమీ లేదు. ప్రశాంతమైన వాతావరణం చెప్పి తినడంతో వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే గత వరుసగా కొన్ని రోజుల పాటు ఆ భయభ్రాంతులకు లోనయ్యారు అక్కడ వాసులు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో భూకంపం అక్కడ వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించింది, ఏ స్థాయిలో అక్కడ వాహనాలు కూడా, రోడ్ల మీదే వాహనాలు ఏ స్థాయిలో ఊగిపోతున్నాయో మీరు చూడొచ్చు. పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు అవన్నీ కూడా ఆ భూకంప ధాటికి, అదిగో మీరు చూడొచ్చు బాక్స్లో మీరు చూస్తున్నారు. 4.6 మ్యాగ్నిట్యూడ్తో ఒకటి, దాంతోపాటు 5.5 తీవ్రతతో ఇంకొకటి. వరుస భూకంపాలు ఇండోనేషియాను బెంబేలెత్తించేస్తున్నాయి.